ప్రియులారా, ఈ రోజున మనం బైబిల్ గ్రంథంలో నుండి యేసుక్రీస్తు ప్రభు వారికి సొంతమైనటువంటి వారు చేసేటువంటి ఒక 6 పనులను మనం ధ్యానించబోతూ ఉన్నాం. ముందుగా దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైనా సరే ఈ విధంగా ప్రశ్నించినట్లయితే, ప్రభువా, నీవు సృష్టించినటువంటి ఈ విశ్వంలో నీ స్వాస్యము లేదా నీకు సొంతమైనది ఏమిటి ప్రభువా అని చెప్పేసి అడిగితే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆయన ఇచ్చేటువంటి సమాధానం ఏంటిది అంటే మనుషులే అని చెప్పేసి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. చూడండి ప్రియులారా, అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఏమాత్రం ఆలోచించకుండా ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చి మనందరి కోసం మరణించి 3వ రోజున సజీవునిగా తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని స్వాస్యముగా చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది, మీరు మీ సొత్తు కారు అని చెప్పేసి. మనం దేవుని సొత్తుగా ఉండాలి అని చెప్పేసి, దేవునికి సొంతం కావాలి అని చెప్పేసి దేవాది దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఈ రోజున మన జీవితాల్ని కనుక మనం పరీక్షించుకున్నట్లయితే, మనం దేవునికి సొంతమైనటువంటి ప్రజలుగా జీవిస్తూ ఉన్నామా, లేదా దేవుని సొత్తైనటువంటి బిడ్డలుగా బ్రతుకుతూ ఉన్నామా? ఒకసారి ఈ రోజున వాక్యములో నుండి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ రోజున మనం ధ్యానించబోతున్నటువంటి అంశం అదే. యేసుక్రీస్తు ప్రభు వారికి సొంతమైనటువంటి ప్రజలు చేసేటువంటి పనులేమిటి? ఆ పనులు మనం చేయగలుగుతూ ఉన్నట్లయితే మనం దేవునికి సొంతమైనటువంటి వారం. ఒకవేళ వాక్యంలో రాయబడినటువంటి పనులు మన జీవితంలో చేయలేకుండా జీవిస్తూ ఉన్నట్లయితే మనం ఇంకా దేవునికి సొంతం కాలేదు. అయినమని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం, కానీ ఆయనకు సొత్తుగా, ఆయన యొక్క స్వాస్యముగా మార్చబడలేదు. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? ఒకసారి వాక్యంలో నుండి మనల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారికి సొంతమైనటువంటి ప్రజలలో కనిపించే లక్షణం ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును, మరియు అతడు తన సొంత గొర్రెలనన్నింటినీ వెలుపలికి నడిపించున్నప్పుడల్లా వాటికి ముందుగా నడుచును అని రాయబడినది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే గొర్రెల యొక్క మంచి కాపరైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లక్షణాలను దేవుడు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ రాయబడి ఉన్నది, మంచి కాపరి లేదా గొర్రెల కాపరి తన గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడంట. చూడండి, అంటే దేవాది దేవునికి ఇక్కడ కూడి ఉన్న మనందరి పేర్లు తెలుసు. మన పేర్లే కాదండి, ప్రపంచంలో జన్మించిన ప్రతి ఒక్కరి పేరు, జన్మించబోతున్నటువంటి వారి పేర్లు కూడా ప్రభువుకి తెలుసు. అక్కడ ఆ మాట మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడంట. మన జీవితాల్ని కనుక మనం జాగ్రత్తగా ఆలోచించుకున్నట్లయితే మన తల్లిదండ్రుల పేర్లు మనకు తెలుసు, మన అమ్మమ్మ తాతలు లేదా నాయనమ్మ తాతల పేర్లు మనకు తెలుసు, మన ముత్తాతల పేర్లు మనకు తెలుసా అంటే చాలా మందికి తెలియదు. నాకు కూడా తెలియదండి. చూడండి, మన కుటుంబీకుల పేర్లే లేదా మన వంశంలో జన్మించినటువంటి వారి పేర్లే మనకు తెలియదు. మన బంధువుల పేర్లు కూడా మనకు అన్ని జ్ఞాపకం ఉండడానికి అవకాశం ఉండదు. మనకు చాలా దగ్గరగా ఉన్నటువంటి వారి పేర్లు, మనకి ఇష్టమైనటువంటి వారి పేర్లు మాత్రమే మన జ్ఞాపకంలో ఉంటాయి. అయితే దేవాది దేవుడంట ప్రతి ఒక్కరి పేరును జ్ఞాపకం ఉంచుకుంటూ ఉన్నాడు, ప్రతి ఒక్కరి పేరును పెట్టి ఆయన పిలుస్తూ ఉన్నాడంట. చూడండి, దేవుడు మనకు ఎంత విలువిస్తూ ఉన్నాడో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా. మన పేర్లను సహితం ఆయన జ్ఞాపకం ఉంచుకుంటూ ఉన్నాడు. అంటే మన కష్టాలను ఆయన చూడడం లేదా, మన ఇబ్బందులను ఆయన చూడడం లేదా అంటే వాటన్నింటినీ ఆయన చూస్తూనే ఉన్నాడు. అందుకోసమే ఇక్కడ రాయబడి ఉన్నది, మరియు అతడు తన సొంత గొర్రెలనన్నింటినీ వెలుపలికి నడిపించున్నప్పుడల్లా వాటికి ముందుగా నడుస్తాడంట. మంచి కాపరి చేసేటువంటి పని అదే. గొర్రెల యొక్క గమ్యస్థానానికి గొర్రెలు చేరుకునేంత మట్టుకు ఆ గొర్రెలకు ముందుండి నడిపించడానికి అవకాశం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు మన అందరికీ మాదిరికరమైనటువంటి జీవితాన్ని ముందుగా జీవించి చూపించి వెళ్ళినాడు.
ఆయన మార్గంలో మనం నడవాలి అని చెప్పేసి, మనకు శ్రమలు వస్తాయని చెప్పేసి, మనకు శోధనలు వస్తాయని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు శోధింపబడి శ్రమలు కూడా పొందుకున్నాడు. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో శ్రమల గుండా నువ్వు వెళ్తున్నట్లయితే, కష్టాల గుండా, బాధల గుండా, శోధనల గుండా నువ్వు వెళ్తున్నట్లయితే, నిన్ను ఆ శోధనలో నుండి విడిపించడానికి ఆయన సమర్థుడు. ఎందుకోసం అంటే ఆయన ముందుగానే ఆ శ్రమలను, ఆ శోధనలను భరించినాడు. కాబట్టి మన కోసమే యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలను పొందుకున్నాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటిది అంటే, దేవుడు మనకింత విలువిస్తూ ఉన్నాడు, మనల్ని తన స్వాస్యముగా చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. అందు నిమిత్తం ఆయన తన రక్తాన్ని దారపోసి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా బలిగా అర్పించినాడు. అంతేకాకుండా ప్రతి ఒక్కరి పేర్లను ప్రభువు జ్ఞాపకం ఉంచుకుంటూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని పరలోకము చేరేంత మట్టుకు ఆయన ముందుండి నడిపించాలని చెప్పేసి ఆశపడుతూ ఉన్నాడు. అయితే దేవుడు మనకింత విలువిస్తూ ఉన్నప్పుడు, దేవుడు తన స్వాస్యముగా మనల్ని చేసుకోవాలని ఇంతగా ఆశపడుతూ ఉన్నప్పుడు, మనము ఆయన సొంతమయ్యామా? ఆయన సొంతమైనటువంటి గొర్రెలుగా మనం మార్చబడినట్లయితే, ఆయన స్వాస్యముగా మనం ఉన్నట్లయితే, మనలో కనిపించేటువంటి లక్షణం 4వ వచనంలో మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి, అక్కడ రాయబడి ఉన్నది, గొర్రెలు అతని స్వరమెరుగును గనక అవి అతనిని వెంబడించును అని రాయబడి ఉన్నది. ఇక్కడ ఒక 2 లక్షణాలను దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. గొర్రెలంట అతని స్వరాన్ని గుర్తిస్తాయంట. కాపరి యొక్క స్వరాన్ని, దేవుని యొక్క స్వరాన్ని ఎవరు గుర్తిస్తారు అంటే, దేవునికి సొంతమైన గొర్రెలు, దేవుని స్వాస్థ్యముగా మార్చబడినటువంటి ప్రజలు దేవుని స్వరాన్ని గుర్తిస్తాయంట. ఈరోజున చాలా మంది దేవుని పేరట ఏవేవో చెబుతూ ఉంటే, వాటిని దేవుని స్వాస్యముగా మార్చబడినటువంటి వారు, దేవునికి సొంతమైన ప్రజలుగా ఉన్నటువంటి వారు నమ్ముతారా అంటే నమ్మరండి, విశ్వసిస్తారా అంటే విశ్వసించరండి, వారిని వెంబడిస్తారా అంటే వెంబడించరండి. ఎందుకోసం అంటే దేవుని గొర్రెలకు లేదా దేవునికి సొంతమైన ప్రజలకు తెలుసు దేవుని స్వరం ఏమిటో, దేవుని ఆజ్ఞలేమిటో, దేవుని పద్ధతులేమిటో, దేవుని కట్టడలేమిటో, దేవుని మాటలేమిటో దేవుని స్వాస్యముగా మార్చబడినటువంటి వారికి తెలుసు. మరి రోజున నువ్వు గుర్తిస్తూ ఉన్నావా? నువ్వు వింటున్నటువంటి మాటలు బైబిల్ గ్రంథంలోనివేనా, లేదంటే కల్పించి చెబుతున్నటువంటి మాటలా, లేదంటే స్వార్థముతో చెబుతున్నటువంటి మాటలా, దయ్యముల బోధన అని చెప్పేసి నువ్వు గుర్తించగలుగుతూ ఉన్నావా? ఎవరు గుర్తించగలుగుతారు అంటే, వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి సొంతమైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు వారి స్వరాన్ని గుర్తిస్తారంట. చూడండి, ఈ రోజున చాలా మంది దర్శనాల పేరట, ప్రవచనాల పేరట ఏవేవో చెబుతూ ఉన్నారు. నేను వెళ్తున్నటువంటి సంఘంలో కూడా ఒక బ్రదర్ని ఒక ఇంట్లో ప్రేయర్ చేసి రమ్మని చెప్పేసి, కుటుంబ ప్రార్థన జరిపించి రమ్మని చెప్పేసి మా పాస్టర్ గారు పంపించారు. ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళిన తర్వాత చేసినటువంటి పని ఏంటిది అంటే, ఆ యొక్క బ్రదర్ వాళ్ళ కుమార్తెనంట ఎంసెట్ లేదంటే మరొకటి ఏదో ఎగ్జామ్ రాస్తుందంట. ఆమెకి దాదాపుగా ఒక 1000 బిలో ర్యాంక్ వచ్చిందంట. ఆమె చాలా బాధపడుతూ ఉన్నదంట. నాకు 1000 బిలో వచ్చింది, నాకు 100 బిలో వస్తే బాగుంటుండే అని చెప్పేసి ఆమె చాలా బాధపడుతూ ఉన్నప్పుడు, ఈ వెళ్ళినటువంటి బ్రదర్ చేసినటువంటి పని ఏంటిది అంటే, అక్కడ ఒక ప్రవచనాన్ని మాట్లాడినాడంట. నువ్వు మళ్ళీ ఎగ్జామ్ రాయి, నీకు ఫస్ట్ ర్యాంక్ రాబోతున్నది అని చెప్పేసి ప్రవచనంని అక్కడ తెలియపరిచినాడంట. వాళ్ళు నిజంగానే దేవుడు మాట్లాడాడని చెప్పేసి గుడ్డిగా నమ్మి వారు ఎగ్జామ్ రాపిస్తే ఆమె దాదాపుగా 1500 15,000 ఆ ర్యాంక్ వచ్చిందండి. వారు చర్చకొచ్చేసి మా పాస్టర్ గారితో గొడవ పెట్టుకున్నారు. వాస్తవం ఏంటిది అంటే, మా పాస్టర్ గారు తప్పేం లేదు, ఆ విధమైనటువంటి ప్రవచనాలను పలకమని చెప్పేసి మా పాస్టర్ గారు ఏం ప్రోత్సహించరు. కానీ చాలా మంది చేస్తున్నటువంటి పొరపాటు ఏంటిది అంటే, దేవుని పేరట పనికి మాలిన ప్రవచనాలను దేవుడు పలికిస్తే తప్పు లేదండి, కానీ వీరి స్వలాభం కోసం లేదా వీరి పేరు కోసం, వీరికి ఏదో ఆశించి దేవుని పేరట ప్రవచనాలని చెప్పేసి, దర్శనాలని చెప్పేసి, లేదంటే మరొకటి వ్యాపారం చేస్తూ ఉంటే, దేవుని పేరును వ్యర్థముగా ఉపయోగిస్తూ ఉంటే, అవి వింటున్నటువంటి ప్రజలు గుడ్డిగా వాటిని నమ్మేస్తూ ఉన్నారు. ఈ రోజున ఎక్కువ శాతం మంది ప్రజలు
కారణం ఏంటిది అంటే వారు దేవుని సొంతమైనటువంటి ప్రజలు కాదు. ఎందుకోసం అంటే దేవుని సొంతమైన గొర్రెలు దేవుని స్వరాన్ని గుర్తిస్తాయి, ఆయనను మాత్రమే వెంబడిస్తాయి అని చెప్పేసి వాక్యం ద్వారా ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి నువ్వు వింటున్నటువంటి మాటలు బైబిల్ గ్రంథానికి అనుకూలమైనవేనా లేదా విరుద్ధమైనవా? వాక్యంలో ఒక మాట రాయబడి ఉన్నది, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోమన్నాడు. మార్క్స్ వార్తలో మనం ఏది పడితే అది వినడానికి వీల్లేదు. ప్రభు పేరట చెబుతూ ఉన్నాడు కదా అని చెప్పేసి గుడ్డిగా విశ్వసించడానికి వీల్లేదు, గుడ్డిగా డబ్బులు పోగొట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకోసం ఈ మాట చెబుతున్నా అంటే చాలా మందిరాలలో దేవుని పేరట వ్యాపారాలు జరిగిస్తూ ఉన్నారు. వాళ్ళ స్వలాభం కోసం, వారి యొక్క స్వార్థపూరితమైనటువంటి కోరికలను నెరవేర్చుకోవడం కోసం, ఆ యొక్క సేవకుడి స్వార్థం కోసం ప్రజల దగ్గర నుండి డబ్బుల్ని లాక్కుంటూ ఉంటే విశ్వాసులు గుడ్డిగా వాళ్ళను నమ్ముతూ ఉన్నారు. అయితే మనం గుర్తించాలి అని చెప్పేసి వాక్యం ద్వారా ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి రోజున నీవు దేవుని సొంతమైన ప్రజలుగా మార్చబడితే నీలో కనిపించే మొట్టమొదటి లక్షణం, నువ్వెవరిని పడితే వాళ్ళని వెంబడించవు, యేసుక్రీస్తు ప్రభు వారిని మాత్రమే వెంబడిస్తావు. నువ్వు ఎవరేది చెబితే దాన్ని గుడ్డిగా ఫాలో కావు, వాక్యంలో రాయబడినటువంటి మాటలను మాత్రమే ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ లక్షణం మనలో ఉన్నదా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, దేవుని సొంతమైన ప్రజలుగా మనం మార్చబడినట్లయితే మనలో కనిపించే రెండో లక్షణాన్ని మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులయ్యున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అని రాయబడినది. చూడండి, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సొంత రక్షణను మనం కుటుంబీకుల ద్వారా పొందుకోలే. ఈ రక్షణ వంశపారంపర్యంగా రాలేదండి. ఈరోజు చాలా మంది సేవకులు కూడా తమ కుటుంబీకులను ప్రమోట్ చేస్తూ ఉన్నారు సేవలో. దేవుడు కోరుకున్నటువంటి విధానం కాదు ఇది. సరే, ఏది ఏమైనప్పటికీ మనము వంశపారంపర్యంగా మా తాతలు క్రైస్తవులైనందుకు లేదా మా తల్లిదండ్రులు క్రైస్తవులైనందుకు మేము రక్షణను పొందుకున్నామని చెప్పడానికి వీల్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కరి కొరకు సొంత రక్షణను సిద్ధపరిచినాడు. ఈ రోజున మనం రక్షణలోనికి వచ్చామంటే దేవుడు నీకు సొంతంగా అనుగ్రహించాడు. అక్కడ మాట మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. మన సొంత రక్షణను ఏ విధంగా కొనసాగించే వారంగా ఉంటామంటే భయముతోనూ వణుకుతోనూ కొనసాగిస్తామంట. ఇది రెండో లక్షణం. మనం పొందుకున్నటువంటి రక్షణకు విలువిచ్చే వారంగా ఉంటాం. మనం పొందుకున్నటువంటి రక్షణలో ముందుకు సాగే వారంగా ఉంటాం. మనం పొందుకున్నటువంటి రక్షణను కాపాడుకునే వారంగా ఉంటాం. దాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయం. ఎందుకంటే వాక్యంలో రాయబడినది, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అని చెప్పేసి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం రక్షణకు విలువివ్వకుండా ఉన్నట్లయితే, మనం పొందుకున్నటువంటి రక్షణను కాపాడుకొనకుండా మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే, మన రక్షణను మనం నిర్లక్ష్యము చేసే వారంగా ఉన్నట్లయితే మనం తప్పించుకునే అవకాశమే లేదు అని చెప్పేసి దేవాది దేవుడు వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి, రెండో లక్షణం, దేవునికి సొంతమైన ప్రజల్లో కనిపించేటువంటి లక్షణం ఏంటిది అంటే వారు పొందుకున్నటువంటి సొంత రక్షణను భయముతోను వణుకుతోను కొనసాగించేవారుగా ఉంటారంట. ఇక్కడ దేవుడు ఒక మంచి మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. మనం రక్షణకు ఏ విధమైనటువంటి విలువనిచ్చే వారంగా ఉంటాము అంటే భయముతో వణుకుతో దాన్ని కొనసాగిస్తూ ఉంటామంట. ఆగిపోము, నిర్లక్ష్యము చేయము, వెయిటింగ్లో పెట్టము, లేదా ఆ తర్వాత చూద్దాంలే అని చెప్పేసి నిర్లక్ష్యంగా మనం పొందుకున్నటువంటి రక్షణను చూసే వారంగా ఉండం. మనం దేవుని సొంతమైన ప్రజలుగా ఉన్నట్లయితే దానికి విలువిచ్చి మనం పొందుకున్నటువంటి రక్షణను కాపాడుకునే వారంగా ఉంటాం. ఎందుకోసమో తెలుసా? ఆ రక్షణ మనకు ఏ విధంగా వచ్చిందో దాని విలువ మనం గుర్తిస్తాం కాబట్టి.
మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు తన అమూల్యమైన రక్తాన్ని ధారపోసి తన విలువైన ప్రాణాన్ని బలిగా అర్పించడం ద్వారా మనందరికీ రక్షణ వచ్చింది. ఆ రక్షణ సువార్తను మన యొద్దకు తీసుకొని రావడానికి ఎంతో మంది మిషనరీస్గా వచ్చినటువంటి వారు, దేవుని సేవకులుగా ఉన్నటువంటి వారు, విశ్వాసులుగా ఉన్నటువంటి వారు ప్రాణాలను కోల్పోవలసినటువంటి పరిస్థితి వచ్చినది. అంతేకాకుండా భూములను, పొలాలను, ఇళ్లను వారు త్యాగం చేస్తే ఈ రోజున మనకు రక్షణ వచ్చినది. మొట్టమొదటిగా ప్రభు ప్రాణం పెడితే, ఆ తర్వాత ప్రభు యొక్క బిడ్డల ప్రాణం పెడితే, వారి ఆస్తులకు విలువివ్వకుండా దేవునికి విలువిచ్చి తమ ఆస్తులను త్యాగం చేస్తే, వారి త్యాగాల మీద, ప్రభు ప్రాణం మీద మనకు రక్షణ ఏర్పడిందండి. ఆ విషయం మనం జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే మనం పొందుకున్నటువంటి రక్షణకు ఎంత విలువిచ్చే వారంగా ఉంటాం. చాలా మంది ఆ విషయాన్ని మర్చిపోయి రక్షింపబడ్డాము అని చెబుతూనే బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా త్రాగుబోతులుగా ఉంటూ ఉన్నారు, తిరుగుబోతులుగా ఉంటూ ఉన్నారు, మందిరానికి దూరంగా బ్రతికే వారుగా ఉంటూ ఉన్నారు, వాక్యానికి విరుద్ధంగా జీవించే వారుగా ఉంటూ ఉన్నారు. అంటే రక్షణను వారు కొనసాగించడం లేదు, వారు ఆగిపోయారు, నిర్లక్ష్యంగా చూస్తూ ఉన్నారు. మరి రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ప్రభు అయితే వాక్యం ద్వారా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి సొంతమైన ప్రజలలో కనిపించేటువంటి రెండో లక్షణం ఏంటిది అంటే, వారు పొందుకున్నటువంటి రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగిస్తారంట. మరి ఆ లక్షణం మనలో ఉన్నదా? ఒకసారి మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, మూడోదిగా దేవునికి సొంతమైన ప్రజలలో కనిపించేటువంటి మూడో లక్షణం ఏంటిది అని మనం బైబిల్ గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే, తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, అటువారు నెమ్మదిగా పనిచేయుచు సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞపూర్వకముగా హెచ్చరించుచున్నాము అని రాయబడినది. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘ బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వారిని బ్రతిమిలాడుకోవడం లేడంట, హెచ్చరిస్తూ ఉన్నాడంట, ఒక ఆజ్ఞను జారీ చేస్తూ ఉన్నాడంట. ఏమిటి ఆ ఆజ్ఞ అంటే, తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులలో కొంతమంది ఏ పని చేయకుండా ఆహారాన్ని భుజించేవారుగా ఉంటూ ఉన్నప్పుడు అక్కడ ముందుగానే వారికి ఒక హెచ్చరికను తెలియపరిచాడంట. 10వ వచనంలో రాయబడినది, మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవరైనాను పని చెయ్యనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా అంటున్నాడు. మేము మీ దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా పని చెయ్యకుండా ఉన్నట్లయితే, సోమరులుగా ఉన్నట్లయితే వారంట భోజనం చేయొద్దు అని చెప్పేసి ఒక ఆజ్ఞను జారీ చేశాడంట. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది విశ్వాసులు ఏ పని చేయకుండానే అక్రమముగా మరి తమ సహోదరుల ఎదుట పని చెయ్యకుండా సోమరులుగా ఉంటూ ఆహారాన్ని భుజిస్తూ ఉన్నారు అని తెలుసుకున్నప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు అలాంటి వారిని హెచ్చరిస్తూ ఒక మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారికి సొంతమైన ప్రజలలో కనిపించేటువంటి మూడో లక్షణం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఆ మాటని మరొకసారి మనం ధ్యానించినట్లయితే 12వ వచనంలో రాయబడి ఉన్నది, అట్టివారు పని చేయకుండా భోజనం చేస్తున్నటువంటి వారు, సోమరులుగా తమ జీవితాన్ని గడుపుతున్నటువంటి వారు నెమ్మదిగా పని చేయడం ప్రారంభించాలంట. వారు ఖాళీగా ఉండడానికి వీల్లేదని చెప్పేసి అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. రెండోదిగా ఆయన చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటిది అంటే, వారు పని చేయడం ప్రారంభించి సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజించాలి. వారు సొంతముగా సంపాదించుకున్నటువంటి ఆహారాన్నే భుజిస్తారంట. అంటే కష్టపడే మనసు వారిలో ఉంటుంది, దేవుని కొరకు హింసించబడే మనసు వారిలో ఉంటుంది, దేవుని కొరకు శ్రమ పొందే మనసు వారికి ఉంటుంది. మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పరచుకున్నటువంటి శిష్యులందరూ కూడా కష్టపడే మనసు ఉన్నటువంటి వారే. చేపలు పడుతూ ఉన్నప్పుడు కొంతమందిని ఏర్పరచుకున్నాడు,
సుంకము వసూళ్లు చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. అంటే వీరందరూ కూడా ఎవరు అంటే పనిచేసే అనుభవం ఉన్నటువంటి వారే. సారేఫాతు విధవరాలిని ఎప్పుడు ఏర్పరచుకున్నాడు దేవుడు అంటే ఆమె కట్టెలేడుతూ కనిపించిందంట ఏలియా ప్రవక్తకి. ఎలీషా ప్రవక్తను ఎప్పుడు ఏర్పరచుకున్నాడు దేవుడు అంటే ఆయన పని చేస్తూ ఉన్నాడంట, పొలాన్ని దున్నిస్తూ ఉన్నాడంట. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని చేత ఎన్నుకోబడిన ప్రతి ఒక్కరూ, దేవుని సేవలో వాడబడిన ప్రతి ఒక్కరూ పనిచేసేటువంటి వారే, కష్టపడే మనసున్నటువంటి వారే. సోమరులుగా ఉన్నటువంటి వారిని దేవుడు ఎన్నుకోలే. ఇంకా మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే సోమరులను చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలు చూసి బుద్ధి తెచ్చుకోమని చెప్పినాడు దేవుడు. ఆ చీమలకైనా జ్ఞానం ఉంది కానీ నీకు జ్ఞానము లేదు అని చెప్పేసి వారిని దేవుడు హెచ్చరించినాడు. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకోండి, ఇప్పటికైనా మీ సోమరితనాన్ని విడిచిపెట్టండి అని చెప్పేసి దేవాది దేవుడు వారిని హెచ్చరించినాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? చూడండి, దేవుని సొంతముగా మార్చబడినటువంటి ప్రజలలో కనిపించేటువంటి మూడో లక్షణం ఏంటిది అంటే సొంతముగా సంపాదించుకున్నటువంటి ఆహారాన్నే భుజిస్తారు, ప్రక్కవారు దాశించరండి. ఒక సందర్భంలో ఒక సిస్టర్ అంట వాళ్ళ భర్తకి ఇష్టం అని చెప్పేసి నాటుకోడి కూరను వండి ఆయన పొలానికి వెళ్తూ ఉంటే టిఫిన్లో పెట్టి పంపిస్తే ఆయన ఫ్రెండ్ ఒక ఆయన వచ్చేసిండంట. వాళ్ళిద్దరు క్రిస్టియన్సే. ఆయన భోజనం చేస్తూ ఉన్నటువంటి టైంకి వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఆ నాటుకోడిని చూసి వెంటనే ఒక వాక్యాన్ని తెలియపరిచినాడంట. ఏమని తెలియపరుస్తూ ఉన్నాడంటే నిన్ను వలే నీ పొరుగు వాడిని దేవుడు ప్రేమించమన్నాడు. అంటే ఆ వాక్యం యొక్క ఉద్దేశం, ఆయన చెప్పినటువంటి సందర్భాన్ని బట్టి ఆయన కోరుకుంటున్నది ఏమిటి అంటే నువ్వు నీ సహోదరుణ్ణి ప్రేమిస్తే నువ్వు తింటున్నటువంటి ఆ చికెన్ కర్రీలో సగం నాకు ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ఆ విధంగా తెలియపరిచినప్పుడు ఆ భోజనం చేస్తున్నటువంటి వ్యక్తి చేసినటువంటి పని ఏంటిది అంటే ఆ చికెన్ కర్రీని ఇట్లా పట్టుకొని ఓ పక్కకు పెట్టుకొని ఓ చిన్న మాట చెప్పినాడంట, నీ పొరుగు వానిది ఏది కూడా ఆశించొద్దు అని చెప్పాడంట. అని చూడండి, చాలా మంది ప్రక్క వారిది ఆశిస్తూ ఉంటారు. వీళ్ళేమో పని చేయరు, వీళ్ళేమో కష్టపడరు, కానీ ప్రక్కనున్నటువంటి వారు కష్టపడి పైకొస్తూ ఉంటే, కష్టపడి సంపాదిస్తూ ఉంటే వారిని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. పొరుగు వారిని ప్రేమించమన్నాడు కదా, నాకింత పెట్టు, నాకు కొంచెం ఇయ్యి అని చెప్పేసి ఎదుటి వారి మీద డిపెండ్ అయి బ్రతుకుతూ ఉంటారు. వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు పని చెయ్యకుండా ఉన్నట్లయితే నువ్వు భోజనం చేయొద్దంట. దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుని ద్వారా దెసలోనికలో ఉన్నటువంటి సంఘానికి ఆ హెచ్చరికను జారీ చేసినాడు. అయినప్పటికీ కొంతమంది ఆ విధంగానే ఉంటూ ఉన్నప్పుడు ఆయన ఒక పత్రికను రాస్తూ తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటిది అంటే నువ్వు కష్టపడి పని చేసి సొంతంగా సంపాదించుకున్న ఆహారాన్నే భుజించాలి అని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాడు. మరి రోజున మనం కష్టపడి ప్రయాసపడి మన కోసం, మన కుటుంబం కోసం ప్రయాసపడే వారంగా ఉన్నామా? కష్టపడే మనస్సు మనలో ఉన్నదా? కష్టపడి ఆహారాన్ని భుజించే వారంగా ఉన్నామా? లేదంటే ప్రక్కన వారిది ఆశించే వారంగా ఉన్నామా? చాలా మంది వారు చేయాల్సినటువంటి పనులు కూడా చేయకుండా జీవిస్తూ ఉంటారు. ఒక సందర్భంలో ఒక బ్రదర్ నన్ను ఇంటికి రమ్మని చెప్పేసి పిలిచాడు. ఏంటి బ్రదర్ అని చెప్పేసి వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బ్రదర్ చెబుతూ ఉన్నాడు, అన్న నువ్వు వాక్యాన్ని చదవాలి అని చెప్పేసి చెప్పావు కదా. ఆ బ్రదర్ వాళ్ళ భార్యనంట వాక్యం చదివిన తర్వాత ఆమె చేసినటువంటి పని ఏంటిది అంటే ఆది కాండము 6వ అధ్యాయం 22వ వచనంలో రాయబడి ఉంటుంది, నోవాహు అట్లు చేసెను అని రాయబడి ఉంటుంది. ఆ మాటను చదువంట వాళ్ళ భర్తతో అంటుందంట ఆ బ్రదర్తో, నోవాహు అట్లు చేసినాడు కాబట్టి నువ్వు కూడా రోజు పొద్దున నువ్వే టిఫిన్ చేయాలా, దోశలు నువ్వే వేయాలా, ఇడ్లీ నువ్వే వేయాలా, ఆహారాన్ని నువ్వే సిద్ధపరచాలా అని చెప్పేసి ఆయనతో గొడవకు దిగుతూ ఉన్నదంట. ఎందుకోసం? నువ్వేం చేస్తావు అంటే ఆమె వాక్యంలో ఒక రెఫరెన్స్ చూపించిందంట. నోవాహు అట్లు చేసినాడు కదా, ఇప్పుడు నువ్వు కూడా చేయాలా అని చెప్పేసి ఆమె ఖాళీ కూర్చుంటుందంట. అని చూడండి, చాలా మంది వాక్యాన్ని తమ ఇష్టానికి వాడుకుంటూ ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్పినటువంటి విషయం ఏంటిది అంటే నోవాహు అట్లు చేశాను అంటే ఆయన చేసింది అట్లు కాదు, దోశలు కాదు, ఇడ్లీ కాదు, ఉప్మా కాదు. పైన చెప్పబడినటువంటి దేవుని మాటల ప్రకారం ఒక ఓడను సిద్ధపరిచాడు.
కొంతమంది బ్రదర్స్ కూడా చేసేటువంటి పని ఏంటిది అంటే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు తిమోతికి ఉన్నటువంటి జబ్బు నిమిత్తం, ఆ యొక్క కడుపు నొప్పి నిమిత్తం ద్రాక్షారసాన్ని కొంచెం తాగమని చెబితే చాలా మంది దాన్ని అలసుగా తీసుకొని చెప్పేటువంటి మాట ఏంటిదంటే, తిమోతిని తాగమని చెప్పిండు కదా మందు, మేము కూడా తాగుతామని చెప్పేసి తాగుబోతులుగా మారుతూ ఉన్నారు. ఆయన తాగమన్నది మీరు తాగే మందు కాదు, ఆయన రోగానికి కావలసినటువంటి మెడిసిన్ని వాడమన్నాడు తప్ప వైన్ని తాగమని చెప్పలే. ఆ వాక్యాన్ని బేస్ చేసుకొని చాలా మంది వైన్ షాప్ల వెంట పరిగెడుతూ ఉంటారు. చూడండి, సోమరులుగా దేవునికి విరుద్ధమైన పనులు చేసేవారుగా ఉంటూ ఉంటారు. ఈ రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? అష్టేమో అట్లు చేయమని చెప్పేసి భర్తకు చెప్పినది, ఒక బ్రదర్ ఏమో దేవుడు నిన్ను వలని పొరుగు వాడిని ప్రేమించమన్నాడని చెప్పేసి చికెన్ కర్రీని ఆశిస్తూ ఉన్నాడు. ఈ రోజున నువ్వు నీ ప్రక్కనున్న వారి మీద డిపెండ్ అయ్యి ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటూ ఆహారాన్ని భుజిస్తూ ఉన్నావా? దేవునికి సొంతమైన ప్రజలలో కనిపించేటువంటి లక్షణం కాదండి అది. వారిలో కనిపించే లక్షణం ఏంటిది అంటే, వారు కష్టపడి సంపాదించినటువంటి ఆహారాన్నే భుజిస్తారంట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా సోమరులుగా ఉండరు. సోమరులను దేవుడు ఏర్పరచుకొనడు. సోమరులకు దేవుడు సహాయము చేయడు. సోమరులను దేవుడు గద్దించినట్టుగాని, జ్ఞానము తెచ్చుకోమని చెప్పినట్టుగాని బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున నువ్వు కష్టపడే మనసు కలిగినటువంటి వ్యక్తివా, సోమరిగా జీవిస్తున్నటువంటి వ్యక్తివా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, 4వదిగా దేవునికి సొంతమైన ప్రజలలో కనిపించేటువంటి 4వ లక్షణాన్ని మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 2వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడినది, అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను అని రాయబడినది. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులకు ఇస్తున్నటువంటి హెచ్చరిక. పరిశుద్ధాత్మ దేవుడు అలనాడు కొరింథీ పట్టణంతో ఈ రోజున మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట, మన జీవితంలో మన శరీరంతో జారత్వములు జరిగించకుండా ఉండడానికి మనందరం చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే, ప్రతి ఒక్కరికి సొంత భార్య ఉండాలంట, స్త్రీలకైతే సొంత భర్త ఉండాలంట. ఎందుకోసం ఆ మాటను దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు అంటే, జారత్వానికి దూరంగా పారిపోండి అని చెప్పేసి వాక్యము ద్వారా ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో మాట మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి, ఆ మాటను మనం ఒకసారి ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నవి గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు అని రాయబడి ఉన్నది. మనుషులు చేసే ప్రతి పాపము శరీరానికి బయట ఉన్నదంట గాని, జారత్వము చేసే ప్రతి ఒక్కరూ తమ శరీరానికే హానికరంగా పాపం చేస్తూ ఉన్నారంట. చూడండి, ఈ శరీరము ఎవరి వలన మనకు అనుగ్రహింపబడినది అంటే దేవుని వలన. ఈ శరీరము ఎవరికి ఆలయమై ఉన్నదంటే దేవునికి. దేవునికి ఆలయమై ఉన్నటువంటి ఈ శరీరములో ఎవరు ఉండాలా అంటే దేవుడే ఉండాలా. దేవుని ఆలయంలో దేవుడే ఉండాలా. దేవుని ఇంటిలో దేవుడే ఉండాలా. దేవుని ఇంటిలో దేవుణ్ణి స్తుతించడమే జరగాల. దేవునికి ప్రార్థనలే ఉండాలా. దేవుని ఆరాధనలకే చోటు ఉండాలా. అంతే తప్ప జారత్వానికి చోటు ఉండకూడదు. అందుకే ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, మీరు మీ సొత్తు కాదు, ఇది నా శరీరం, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా అని చెప్పేసి నువ్వు అనుకోవడానికి వీల్లేదు. దేవుడు విలువ పెట్టి నిన్ను కొనుక్కున్నాడు. ఆయన తన ప్రాణం పెట్టి నిన్ను కొనుక్కున్నాడు. కాబట్టి మీరు మీ సొత్తు కారు అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే జారత్వానికి దూరంగా ఉండాలా. ఒకవేళ జారత్వం జరిగించకుండా ఉన్నట్లయితే మనము ఒంటరిగా ఉన్నా పర్లేదు, కానీ ఒకవేళ జారత్వానికి మన జీవితంలో అవకాశం రాబోతున్నది అని చెప్పేసి మనం గుర్తించినట్లయితే ఆ ఆలోచనలు, ఆ తలంపులు, ఆ ఉద్దేశాలు మనలో కనిపించకుండా నిమిత్తము దేవునికి దగ్గరగా ఉండులాగున జారత్వానికి దూరంగా ఉండే విధంగా
ప్రతి పురుషుడు సొంత భార్యను కలిగి ఉండాలంట. ప్రతి స్త్రీ కూడా సొంత భర్తను కలిగి ఉండాలంట. సామెతలు గ్రంథం 5వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే దేవుడు పరస్త్రీ యొద్దకు, జారస్త్రీ యొద్దకు నువ్వు వెళ్ళొద్దు అని చెప్పేసి చాలా విషయాలను అక్కడ తెలియపరుస్తూ అంటూ ఉంటాడు. 15వ వచనంలో ప్రతి వాడు కూడా తన కుండలోని నీళ్ళే పానం చేయాలంట. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి, ఎక్కడ పడితే అక్కడ జారత్వానికి చోటు ఇవ్వడానికి వీల్లేదు. ఎవరితో పడితే వారితో పాపము చేయడానికి వీల్లేదు. వ్యభిచారిగా నీవు ఉండడానికి వీల్లేదు. అందుకే ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరూ వివాహాన్ని చేసుకొని, ప్రతి ఒక్క పురుషుడు కూడా సొంత భార్యను కలిగి ఉండి తన సొంత శరీరము వలె తన భార్యను ప్రేమించబద్ధుడై ఉన్నాడంట. ప్రతి స్త్రీ కూడా సొంత భర్తను కలిగి ఉండి ప్రభువుకు వలె అతనికి కూడా లోబడి ఉండాలి అని చెప్పేసి దేవాది దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. వాక్యం వింటున్నటువంటి మన జీవితం ఏ విధంగా ఉన్నది? స్త్రీలారా, మీ భర్తలకు మీరు లోబడుతూ ఉన్నారా? వారితో ప్రేమగా ఉంటూ ఉన్నారా? మీ భర్తతో మీరు అన్ని విషయాలను పంచుకుంటూ ఉన్నారా? పురుషులారా, మీరు మీ సొంత దేహము వలె మీ భార్యను ప్రేమించగలుగుతూ ఉన్నారా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి. ఎందుకంటే ఈ కాలంలో చాలా మంది భార్యతోనేమో మాట్లాడడానికి టైం ఉండదు, కానీ సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో కావచ్చు, చాలా మంది ఇతరులతో గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటారు. ఎవరో ముక్కు మొహం తెలియని వారితో గంటలు గంటలు మాట్లాడడానికి, వారికి విషెస్ చెప్పడానికి అవకాశం ఉంటుంది, కానీ సమయం దొరుకుతుంది, కానీ సొంత భార్యకి, సొంత భర్తతో మాట్లాడడానికి టైం దొరకకుండా ఉంటూ ఉన్నది. అంటే విలువ ఇవ్వకుండా ఉంటూ ఉన్నారు. వారి బంధుత్వానికి, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వివాహ వ్యవస్థకి వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి స్త్రీ కూడా సొంత భర్తను కలిగి ఉండి ఆయనకు లోబడి ఉండాలా. ప్రతి పురుషుడు కూడా సొంత భార్యను కలిగి ఉండి ఆమెని తన దేహము వలె ప్రేమించాలి అని చెప్పేసి దేవాది దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, దేవునికి సొంతమైన ప్రజలలో కనిపించేటువంటి 5వ లక్షణాన్ని మనం బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను అని రాయబడి ఉన్నది. ఇక్కడ దేవాది దేవుడు తెలియపరుస్తున్నటువంటి మరొక అద్భుతమైన మాట ఏంటిది అంటే, దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా మన సొంత కార్యాలను మాత్రమే గాక ఇతరుల కార్యాలను కూడా చూడాలా. ఇతరులకు కూడా సహాయపడే వారంగా ఉండాలా. ఇతరులకు కూడా మేలు చేసే వారంగా ఉండాలా. ఇతరులు అవసరంలో ఉన్నప్పుడు, అక్కరలో ఉన్నప్పుడు వారికి సహాయము చేసేటువంటి సామర్థ్యము, ఆ యొక్క స్తోమత దేవుడు మనకు అనుగ్రహించినట్లయితే మనం తప్పకుండా ముందుకు వెళ్ళి వారికి సహాయము చెయ్యాలి అని చెప్పేసి దేవాది దేవుడు వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు చెప్పాడు కదా అని చెప్పేసి ఉన్నదంతా ఇచ్చేసి మనం రోడ్డు మీద పడాలి అని చెప్పేసి దేవుడు తెలియపరచడం లేదు. నీకున్నంతలో నువ్వు ఎంత ఇవ్వగలిగితే, నువ్వు ఎంత మట్టుకు సహాయపడగలిగితే, దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, దేవుని చేత నీకు అనుగ్రహింపబడినటువంటి స్తోమతను బట్టి నువ్వు ఇవ్వగలిగినంత ఇవ్వాలా. అది దేవుడు నీ ద్వారా కోరుకుంటూ ఉన్నాడు. నీ సొంత కార్యాలను మాత్రమే కాకుండా ఇతరుల కార్యాలను కూడా చూడాలంట. చూడండి, దేవుని బిడ్డలు ఎంతో మంది ఇతరుల కోసం జీవించినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో, అంతేకాకుండా ఈ లోకంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి మన దేశానికి వచ్చినటువంటి మదర్ తెరీసా గారు, ఆమె జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనను కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ సమయంలో తన దగ్గర ఉన్నటువంటి ఆ వ్యాధిగ్రస్తుల కోసం ఏమైనా డొనేట్ చేయండి అని చెప్పేసి, సహాయం చేయండి అని చెప్పేసి ఒక స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ స్వీట్ షాప్ ఓనర్తో అడుగుతూ ఉన్నదంట, అయ్యా మీ దగ్గర ఉన్నటువంటి స్వీట్స్ 2-3 రోజులు అయితే పాడైపోతాయి కదా, వాటిని మీరు ఎలాగో పడేస్తారు కదా, అందులో నుండి కొంచెము నా దగ్గర ఉన్నటువంటి వారికి మీరు సహాయంగా, విరాళంగా ఇవ్వండి అని అడిగితే ఆయన కోపగించుకొని, చీదరించుకొని, కాండ్రించి మొహం మీద ఉమ్మేసిండంట. చూడండి, ఆ ప్లేస్లో మనం ఉన్నట్లయితే
పట్టుకోండ్రా రాడ్స్, కట్టెలు పట్టుకోండ్రా, వెళ్ళి ఆ స్వీట్ షాప్ ని నాశనం చేసేద్దాం, ఆ యొక్క స్వీట్ షాప్ అద్దాలను పగలగొట్టేద్దామని చెప్పేసి యుద్ధానికి సిద్ధమవుతుండే. కానీ మదర్ తెరీసా గారు చేసినటువంటి పని ఏంటిది అంటే, నెమ్మదిగా మొహం మీద పడినటువంటి ఉమ్మును ఈ విధంగా తుడుచుకుంటూ చిన్నగా ఒక మాట చెప్పిందంట, అయ్యా నా కోసమైతే ఉమ్మునిచ్చావు, నా దగ్గర ఉన్న వారి కోసం ఏదైనా ఇవ్వవా అని చెప్పేసి దీనంగా అడిగినప్పుడు కోపంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క హృదయం కరిగిపోయి, అప్పటి వరకు ఆవేశంతో ఊగిపోయినటువంటి ఆ వ్యక్తి మనస్సు కరిగిపోయి, ఆమె దీనత్వాన్ని, ఆమె తగ్గింపును, ఆమె మనస్సును గుర్తించినటువంటి వ్యక్తి వెంటనే సహాయం చేయడానికి ముందుకొచ్చాడంట. చూడండి, ఆమె ఎంతో మంది అభాగ్యులను చేరదీసి, ఎంతో మందిని అక్కున చేర్చుకొని, కుటుంబీకులే వెలివేసినటువంటి వారిని ఆమె ఆశ్రయం కల్పించి వారికి తోడుగా నిలిచింది. చూడండి, ఎవరిది ఈ ప్రేమ, ఎక్కడి నుండి వచ్చింది ఆమెకి అంటే, ఆమె చెప్పినటువంటి మాట, నేను ప్రతి వ్యక్తిలో క్రీస్తును చూస్తా. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. నేను ప్రతి మనిషిలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని చూస్తూ ఉన్నాను కాబట్టి నేను సేవ చేస్తున్నది మనుషులకు కాదు, నేను ఆరాధిస్తున్నటువంటి దేవునికి, నా యేసయ్యకు నేను సేవ చేస్తున్నా అని చెప్పేసి ఎంతో మంది కుష్ఠి రోగులను ఆమె హక్కున చేర్చుకుందండి. ఎంతో మందికి ఆమె తోడుగా నిలబడినది. ఈ రోజున మరి మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనము ఇతరులకు సహాయము చేసే వారంగా ఉంటూ ఉన్నామా? కేవలం మన గురించి మాత్రమే ఆలోచించుకుంటూ రేపే విధంగా బ్రతకాలా, 10 సంవత్సరాల తర్వాత ఏ విధంగా బ్రతకాలా, లేదంటే నా తరతరాలు జీవించడానికి కావలసినటువంటి ధనాన్ని కూడబెట్టుకోవాలా అని చెప్పేసి నీ సంపద యావత్తును కూడబెట్టుకుంటూ ఉన్నావా? కూడబెట్టుకోండి, తప్పు లేదు. మీ పిల్లల కోసం, వారి భవిష్యత్ కోసం ఆలోచించండి, తప్పు లేదు. అదే విధంగా దేవుడు మీకు అనుగ్రహించిన దాంట్లో నుండి కొంచెము ఇతరుల కోసం కూడా ఖర్చు చేసే వారంగా మనం ఉండాలి అని చెప్పేసి దేవాది దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, ఇక చివరిగా దేవునికి సొంతమైన ప్రజలలో కనిపించేటువంటి 6వ లక్షణం ఏంటిది అంటే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో రాయబడినది, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు అని రాయబడినది. చాలా మంది ఈ రోజుల్లో కూడా, విశ్వాసుల్లో కూడా సొంత కార్యాలనే చూసుకుంటూ ఉన్నారు కానీ ప్రభు కార్యాలను చూడడం లేదంట. ప్రభు కార్యాలకి విలువివ్వట్లేదంట. ప్రభు కోసం సమయాన్ని కేటాయించుకోవట్లేదంట. ప్రభు కోసం పని చేయడానికి ముందుకు రావడం లేదంట. కానీ దేవునికి సొంతమైన ప్రజలలో కనిపించేటువంటి లక్షణం ఏంటిది అంటే, వారి సొంత కార్యాలను చూసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి కోసం కూడా సమయాన్ని కేటాయిస్తారు. అంటే ప్రభు యొక్క కార్యాలను కూడా చూస్తూ ఉంటారు, అందులో కూడా పాలు పంచుకుంటూ ఉంటారు. ఎందుకోసం అంటే, ఒక మాటను మనం ధ్యానించినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో రాయబడిన చూడండి, ఆ మాటను మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడినది, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు. దేవాది దేవుడు అంట తన సొంత కుమారుణ్ణే మనందరి కోసం అనుగ్రహించినాడు బలిగా ఇవ్వడానికి. కొన్ని రోజులు వెళ్ళి జీవించి రాయ్యా, లోకానికి వెళ్ళి రాని పంపించలే, లోకానికి వెళ్ళి ప్రజలందరి కొరకు నీవు మరణించు అని చెప్పేసి సొంత కుమారుణ్ణి దేవాది దేవుడు ప్రేమతో మరి అర్పించినాడు. చూడండి, సొంత కుమారుణ్ణే ఇచ్చినటువంటి దేవుడు మనకు మిగిలిన ఈవులన్నింటినీ ఎందుకు అనుగ్రహింపడు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాడు భక్తుడు. అంటే దేవుడు ప్రేమాస్వరూపి కాబట్టి ఆల్రెడీ ప్రాణాన్ని ఇచ్చినాడు, రక్తాన్ని ధారపోసినాడు, అవమానాలను ఎదుర్కొన్నాడు, ఎన్నో రకాల త్యాగాలను ప్రభు మన అందరి కోసం చేశాడు. ఇప్పటికీ నీ అవసరాలు ఏమైనా ఉంటే తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీకు సంతోషాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీకు ఇంకా విలువిస్తూ ఉన్నాడు.
నీ కొరకు దేవుడు సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాడు. నీకు సహాయము చేయడానికి దేవాది దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చూడండి, దేవుడు మన కొరకు ఇంతగా విలువిస్తూ ఇంత సమయాన్ని కేటాయిస్తూ ఉంటే, మనము ఆయన కార్యాలను చూడకుండా ఉంటే, ఆయన గురించి పట్టించుకోకుండా ఉంటే మనం ఎంత మూర్ఖులమో ఒకసారి ఆలోచించండి. దేవుడు నీకు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు, నువ్వు దేవునికి సమయం ఇస్తూ ఉన్నావా? దేవుడు నీకు విలువిస్తూ ఉన్నాడు, నువ్వు దేవునికి విలువిస్తూ ఉన్నావా? దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావా? దేవుడు నీ కోసం ఎన్నింటినో త్యాగం చేసినాడు. ఈ రోజున నీవేమైనా దేవుని కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? అది నీ సమయం కావచ్చు, కొంత ధనం కావచ్చు, లేదంటే నీ కుమారులను నీ కుమార్తెలను సేవకు సమర్పించాల్సి వచ్చినప్పుడు కావచ్చు, లేదంటే దేవుని పరిచర్యలో వాడబడే విషయంలో కావచ్చు, దేవుని పని కోసం కావచ్చు, నువ్వు ఏ త్యాగమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు ఎన్నింటినో త్యాగం చేశాడండి. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం మన సొంత కార్యాలను చూసుకుంటూ ఉన్నామా? ప్రభు కార్యాలను కూడా చూసుకునే వారంగా, ఆ పనిలో కూడా పాలు పొందే వారిగా మనం ఉంటూ ఉన్నామా? ఈ రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? ఎవరు ఆ విధంగా జీవిస్తారు? ఎవరు ప్రభు కార్యాలను చూస్తారు అంటే, ప్రభువుకి సొంతమైనటువంటి వారు ప్రభు కార్యాలను కూడా చూస్తారని చెప్పేసి వాక్యం ద్వారా ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, ఇప్పటి వరకు మనము 6 విషయాల్ని ధ్యానించినాం. మనం దేవునికి సొంతమైన ప్రజలమైతే మనలో కనిపించే మొదటి లక్షణం ఏంటిది అంటే, మనం దేవుని స్వరాన్ని గుర్తిస్తాం, మనం ప్రభువుని మాత్రమే వెంబడిస్తాం. ఎవరు పడితే వారు ఏది పడితే అది చెబితే దాన్ని గుడ్డిగా నమ్మం, విశ్వసించం, దాన్ని ఫాలోగా. రెండో లక్షణం ఏంటిది అంటే, మనం పొందుకున్నటువంటి రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించే వారంగా ఉంటాం. ఈ రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? మూడో లక్షణం, మనము సొంతంగా సంపాదించుకున్నటువంటి ఆహారాన్నే భుజిస్తాము తప్ప సోమరులుగా ఉండమని చెప్పేసి వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి రోజు మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? నాలుగో లక్షణం, ప్రతి ఒక్కరూ సొంత భర్తను కలిగి, స్త్రీలైతే ప్రతి పురుషుడు సొంత భార్యను కలిగి జీవిస్తూ ఉంటారు. అంటే జారత్వానికి దూరంగా ఉంటారు, పాపానికి దూరంగా ఉంటూ దేవుని ఆలయమైన మన దేహములో దేవుడు ఉండే విధంగా, పరిశుద్ధత ఉండే విధంగా, స్తుతులు ఉండే విధంగా, ఆరాధనలు ఉండే విధంగా, దేవుని సన్నిధి నిలిచే విధంగా మన దేహం ఉంటుంది అని చెప్పేసి వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి రోజున మన దేహం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఐదో లక్షణం, మనం మన సొంత కార్యాలనే కాకుండా ఇతరుల కార్యాలను కూడా చూసే వారంగా ఉంటాం. మరి మనం ఇతరుల గురించి ఆలోచించే వారంగా ఉంటూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకున్నాం. చివరిగా మన సొంత కార్యాలనే కాకుండా ప్రభువు యొక్క కార్యాలను కూడా చూసే వారంగా ఉంటాం. మనం ప్రభువు గురించి ఆలోచిస్తూ ఉన్నామా? ప్రభు పని చేసే వారంగా ఉన్నామా? ప్రభువుకి పనికొచ్చే వారంగా ఉన్నామా? ఆయన కోసం ఏ పనైనా చేయాల్సి వచ్చినప్పుడు ముందు మనమే ఉంటూ ఉన్నామా? చివరన ఉంటూ ఉన్నామా? ఏ త్యాగమైనా చేయాల్సి వచ్చినప్పుడు మన గుప్పిళ్ళు విప్పే వారంగా ఉన్నామా? త్యాగం చేయకుండా తప్పించుకొని వెళ్ళిపోయే వారంగా ఉన్నామా? దేవునికి సమయం ఇచ్చే వారంగా ఉన్నామా? బిజీగా ఉన్నామని సాకులు చెప్పే వారంగా ఉంటూ ఉన్నామా? ఈరోజు మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకొని ఈ రోజు నుండైనా దేవుని సొంతమైన ప్రజలుగా మనందరం జీవిస్తాం. దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.